నమస్తే, వెల్కమ్ టు ఐ కౌంటర్. తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి మైలవరం వైసీపీ సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా సార్, ఏంటి ఎన్నికల మూడు వచ్చేసింది, అసలు ఎలా జరుగుతుంది ఏంటి? అంతా బాగానే ఉందండి. మేము మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న కార్యక్రమాలు, అలాగే వారు మొన్నటిదా చేసిన పాదయాత్ర కార్యక్రమాలు, మా నాయకులు ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ మా కార్యక్రమాలు మేము చేస్తూ ప్రజలకు చేరువడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలు కూడా విపరీతంగా స్పందిస్తూ ఉన్నారు. ప్రజల స్పందన చాలా బాగుంది. అది కార్యక్రమాలు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. అంటే ఫస్ట్ పాయింట్, అసలు వైసీపీ యాంగిల్కి వస్తే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే ప్రాంతంలో లేకుండా ఎక్కడో బయట రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేస్తున్నాడు అనే విమర్శ ప్రధానంగా వైసీపీకి ఎదురవుతుంది. ఇది ఎలా ఫేస్ చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్ అది నిరాధారమైన ఆరోపణ. కావాలని తెలుగుదేశం వర్గాలు ఆయన మీద అటువంటి ఆరోపణలు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అమరావతిలో ఆయన సొంత ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. రేపు 27వ తారీఖు గృహప్రవేశం, ఇక వారి పార్టీ కార్యాలయం, సొంత గృహం. ఇంకా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకున్నారు. వారు ఇంక ఇక్కడ ప్రారంభించడం కూడా లేదు. కానీ మా నాయకులు, మా అధ్యక్షులు కట్టుకోవటం, త్వరలో దానికి రావటం ఈ నెలలోనే జరిగిపోతూ ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు మైలవరంలో ఏంటి, మైలవరంలో ఒక బలమైన ప్రత్యర్థి మీ ముందున్నారు. ఆయన కూడా రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఏ రకంగా ఎన్నికలకి ఎదుర్కోబోతున్నారు? ఆయన విమర్శలు చేయటం అంటే ఆయన చేసే ప్రతి విమర్శ రాజకీయ విమర్శ, దిగజారిన విమర్శలు తవ్వితే ఆయన చేసే విమర్శలు ఎక్కడా సద్విమర్శ లేదు. నేను ఏం చెప్తా ఉన్నానంటే, నువ్వు 10 సంవత్సరాలుగా ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసావు, దీంట్లో 5 సంవత్సరాల కాలం మంత్రిగా పనిచేసావు. ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి నువ్వేం చేసావు, నేనేం చేశాను, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు అనేది ప్రస్తుతం. దీంట్లో నువ్వు గత 10 సంవత్సరాలు పెట్టి ఉన్నవాడివి, నువ్వేం చేసావో చెప్పుకో. నేను ఏ రకంగా ఇప్పటి వరకు మైలవరానికి ప్రాతినిధ్యం వహించలేదు. ప్రాతినిధ్యం వహించడానికి నేను ఇప్పుడు ముందుకొచ్చాను. గతంలో కూడా నేను ఏ పదవులు తీసుకోలేదు, ఏ పదవులు చేయలేదు. కానీ ఇతను నన్ను అవినీతిపరుడు అంటాడు. అది ఎంతవరకు నిజం అనేది ప్రజలందరూ గ్రహించారు. ఎందుకంటే నేను ఏ పార్టీ పదవులు కానీ, అధికార పదవులు కానీ, ప్రభుత్వ పదవులు కానీ, ఏ రకమైన పదవి చేపట్టని ఏకైక వ్యక్తిని జిల్లా రాజకీయాల్లోనే ఉంది. మాది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబం అయినప్పటికీ నేను ఒక నియమం పెట్టుకున్నాను. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన రోజే పదవులు తీసుకోవాలి. అందుకని పార్టీ పదవులు కూడా ఈరోజు వరకు అందరూ ముందు రాగానే నాకు జిల్లా సెక్రటరీ లేదా అది ఇది ఇట్లా అడుగుతారు. నేను ఏమీ తీసుకోకూడదని ఒక నియమం పెట్టుకున్నాను. ఆ నియమం మేరకు ఈరోజు వరకు నామినేటెడ్ పోస్టులు వచ్చినా లేకపోతే పార్టీ పదవులు వచ్చినా నేను తీసుకోలేదు. ప్రజల్లో నుంచి వచ్చిన తర్వాతే అవన్నీ తీసుకోవాలని అనుకున్నాను. అతను నా మీద చేసే విమర్శలన్నీ అర్ధరహితం. ఈ ఎన్నికల్లో నేను అతనికి సూచిస్తూ ఉంది ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి నువ్వు చేసి 2 సందర్భాల్లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏ మేరకు అమలు చేసావు, నీకు ప్రజలను ఓట్లు అడగడానికి ఏ అర్హత ఉంది. ఈ 10 సంవత్సరాల్లో మంత్రిగా అతను పనిచేసిన 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు నువ్వు అసలు మంత్రివి కాదు మైలవరం నియోజకవర్గానికి. నువ్వు ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా ఈ 9.5 సంవత్సరాల్లో కేవలం గడిచిన 6 నెలలే పనిచేసావు. ఎందుకంటే ఇది వాస్తవమా కాదా అని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. 6 నెలలకు పూర్వం మైలవరం నియోజకవర్గానికి ఈ మంత్రి ఎన్నిసార్లు వచ్చాడు, ఈ గడిచిన 6 నెలల్లో ఎన్నిసార్లు వచ్చాడు, ఈ 6 నెలలకు పూర్వం నువ్వు ఎన్ని వేల ప్లాట్లు ప్రజలకు ఇచ్చావు, ఈ 6 నెలల్లో ఎన్ని వేల ప్లాట్లు ప్రజలకు ఇచ్చావు, 6 నెలలకు పూర్వం నువ్వు ఎన్ని రోడ్లు వేసావు, ఇప్పుడు ఎన్ని రోడ్లు వేసావు, మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తానని నువ్వు 2 పర్యాయాలు హామీ ఇచ్చావు, చెయ్యలా. నేను 6 నెలల నుంచి ప్రతి సమావేశంలో ఇదే చెప్తా ఉన్నా, ఇతర మేనిఫెస్టోలో ఇచ్చాడు చేయలేదని. ఇప్పుడు నువ్వు నిన్నగాక మొన్న జీవో విడుదల చేయించావు, 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించుతా అని. అలాగే రోడ్లు, అలాగే అంటే ప్రధానంగా ఉమా చెప్పేది ఏంటంటే, మంత్రి వసంత కృష్ణ ప్రసాద్కి క్యాడర్ లేదు, ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ లీడరు పార్టీ పరంగా. ఎందుకు ఇక్కడ అతను ఎందుకు ఉబలాటపడుతున్నాడు? నేను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను, నాతో పోటీ పెట్టుకునే స్థాయి ఆయనకు ఉందా అనే యాంగిల్లో ఉమా మాట్లాడుతున్నాడు. ఈ స్థాయిలు గీలు మాట్లాడటానికి అతనికి స్థాయి లేదండి ముందు. ఎందుకంటే స్టేచర్ పెరిగిన నేచర్ పెరిగిన వ్యక్తి మా దగ్గర వచ్చి కాలం కలిసి వచ్చి రాజకీయ నాయకుడు ఏడు తప్పితే మా ముందు మాకు ఏ పార్టీ సరిపాటి కాదు. మా పార్టీ కేడర్ లేకపోవటం అనేది అసలు నవ్వుతారు ఎవరైనా కూడా మాట్లాడితే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కంటే మాకే బలమైన కేడర్ ఉంది నియోజకవర్గంలో. ప్రతి గ్రామం, ప్రతి మండలం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సైనికులు ఉన్నారు. మా కేడర్ లేకపోవటం ఏంటి? దేనికైనా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం చేస్తే అతి భారీ స్థాయిలో, జగన్మోహన్ రెడ్డి గారి
పుట్టినరోజు సందర్భంగా మేము బైక్ ర్యాలీ చేస్తే నియోజకవర్గం నుంచి 5,000 మంది బైకులతో వచ్చి ర్యాలీ చేశారు. కేడర్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? ఇది అతని అసహనానికి అదొక ఇది. ఎందుకంటే నువ్వు మొదటిసారి 12,000తో గెలిచావు, రెండోసారి మా కేడర్ లేకపోతే 7,000తో అట్లా గెలుస్తావు. మా పార్టీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు గారు 12,000 ఓట్లు చీల్చిన తర్వాత నువ్వు గెలిచింది 7,000తో. నువ్వు అతను మాట మార్చొచ్చు, మాట తప్పవచ్చు. నేను చెప్పేది వాస్తవం. 2014 ఎన్నికలు పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ముందు నా దగ్గరికి వచ్చి ఇతను స్వయంగా చెప్పాడు, నేను ఏ ప్రమాణమైన సిద్ధం, 25,000 30,000 మెజార్టీతో నేను గెలవబోతున్నాను తమ్ముడు అని చెప్పి నాకు చెప్పాడు. చెప్పిన వ్యక్తి చావు తప్పి కన్ను లొట్టపోయి వెన్నుపోట్లు పొడిసి ఎన్నో చేస్తే చివరికి జోగి రమేష్ గారు ఆర్థికంగా కొంత బలహీనంగా ఉండి ఇతనికి ఎన్నో ఇది విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన సెంటిమెంట్ ప్రబలి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసి జరిగిన ఆ రోజున ఇతను కేవలం కొద్దిపాటి స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇతను ప్రజల పట్ల, వాళ్ళ నాయకుల పట్ల ప్రదర్శించిన తీరు ప్రజలకు జిగుప్సాకరంగా ఉన్నారు. అతనికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, 4.5 ఏళ్ళు మంత్రిగా లేడు, లాస్ట్ 6 నెలల్లోనే ఉన్నాడని. ఆయన మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నేనే కట్టాను, పోలవరం ప్రాజెక్టు 60-70% అయిందంటే నాదే కారణం, మైలవరంలో కళ్ళు మూసుకుని ఇంట్లోనే ఈ పరిస్థితి ఈరోజు నాకు ఉందని ఉమ్మ ప్రధానంగా చెప్తున్నారు. ఆయన కళ్ళు మూసుకొని ఇంట్లోనే పడుకోమానండి. ఆయన కళ్ళు తెరిచి ఇక్కడ తిరిగినా, కళ్ళు మూసుకొని ఇంట్లో పట్టుకున్నా ఏదైనా ఒకటే. మొన్న దాసరి జయరమేష్ గారు పార్టీలో చేరటానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ముందు రోజు ఇతను రమేష్ గారికి ఫోన్ చేశాడంట. మాట్లాడిన ప్రతి మాట ఏంటంటే, నేను పోలవరం కట్టించాను, నేను చింతలపూడి కట్టిస్తున్నాను, నేను పట్టిసీమ కట్టించాను, ఇన్ని ప్రాజెక్టులు చేస్తే మీరు వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో చేరటం. ఇతను అతని స్థాయిని మర్చిపోయాడు. అతను ఏంటంటే అతనేదో ఒక దైవాంశ సంభూతుడి కింద, లేకపోతే ఈ హిట్లరు సద్దాం హుస్సేన్ లాగా ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతను ధోరణి నేను మేము అనేదాన్ని దాటిపోయాడు. అతని స్థాయి ఆ రకంగా ఉంది. ఏమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇన్ని ప్రాజెక్టులు చేసి ఇంత మేలు చేసిన వాడు అయితే నువ్వు అన్నట్టుగా ఇంట్లోనే పండుకో, చూద్దాం ప్రజలు ఏ తీర్పు చెప్తారో నీకు. అంటే ఇది పార్టీల మధ్య కాకుండా వ్యక్తిగతంగా ఈ ఎలక్షన్ జరుగుతుంది అనుకోవచ్చా సార్? మైలవరం అతను ఆ రకంగా దిగజారిపోయాడండి. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులే కానీ వ్యక్తిగత వైరం ఉన్నవాళ్ళేం కాదు. గతం నుంచి రాజకీయ విరోధాలు ఉన్నాయి కానీ మాకు వ్యక్తిగతంగా ఆస్తి పంపకాలో లేకపోతే ఆ రకమైన వ్యవహారం లేదు. కాబట్టి అతను నన్ను ఇక్కడ మొదటి రోజు నుంచి రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించాల్సిన స్థానంలో నన్ను శత్రువుగా చూడటం మొదలెట్టాడు. నేను అతని మీద ఏ విమర్శ ప్రారంభించకముందే అతనే విమర్శ చేశాడు. బీసీని పంపించి ఓసీ వచ్చాడు, జోగి రమేష్ దగ్గర ఉన్న టికెట్ని కొనుక్కొని కృష్ణప్రసాద్ వచ్చాడు అని ఈ రకమైన దిగజారుడు విమర్శలు ప్రారంభించి అది మెల్లిమెల్లిగా పెరుగుతూ అతని ఇష్టారాజ్యంగా అతను మాట్లాడారు. ఎందుకంటే అతను వ్యవహార శైలి తెలిసిన ఏ వ్యక్తి అయినా, తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, పత్రికా సోదరులు కావచ్చు, అందరికీ అతని వ్యవహార శైలి, అతని తలబిరుస్తాను, అతని ప్రవర్తన, జుగుప్సాకరమైనటువంటి అతని మాటల ధోరణి అందరికీ తెలుసు. అతను ఎన్ని మాట్లాడినా ఒకటి, నా వల్ల మైలవరం నియోజకవర్గంలో గడిచిన 6 మాసాల బట్టి జరిగిన అభివృద్ధి అందరికీ తెలిసిందే. నేను దా చెప్పాను కదా, 6 మాసాలకు పూర్వం ఏంటి, 6 మాసాల తర్వాత ఏంటి. ఈ 6 మాసాల్లో హడావుడిగా రోడ్లు పోసినా, హడావుడిగా ఇన్ని వేల పట్టాలు ఇచ్చినా, హడావుడిగా 2 పర్యాయాలు శాసనసభ్యుడై మంత్రి అయ్యి కడపకు నీళ్ళు ఇస్తున్నా, పులివెందులకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పి 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టి మీ కొండపల్లికి మంచినీళ్ళు ఇవ్వడం గుర్తు తెలియలా, ఇబ్రహీంపట్నానికి ఇవ్వటం తెలియలా, మైలవరం ఇప్పుడు 189 కోట్ల రూపాయలు పెట్టి 1 నెల 15 రోజులు 2 నెలల క్రితం మొదలెట్టి మంచినీటి ఇంటింటి కూడా ఇస్తున్నాడంటే నువ్వు 4.5 సంవత్సరాలు మర్చిపోయి భయపడిపోయావు. భయం నీ కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టే నువ్వు ఉరుకులు పరుగులు హడావుడి. అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం నాయకులు గౌరవింపబడతా ఉన్నారంటే కేవలం నా వల్లే. వాళ్ళు కొంతమంది తెలియక నన్ను విమర్శలు చేసి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడిని వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఉయ్యూరు నరసింహారావు గారంట, జంపాల సీతారామయ్య గారంట, లేకపోతే రామనేని రాజా గారంటాను, అంతే తప్పించి వాళ్ళెవ్వరిని నేను ఒక్క పల్లెత్తు మాట అనకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాను. వారి ఇష్టం, వారు ఏ విమర్శలు చేసినా నేనే పట్టించుకోను. ఏదన్నా గౌరవప్రదంగా ఉంటాం, హుందాగా ఉంటాం నాకు అలవాటు. దిగజారి తన స్థాయిని మరిచి
ప్రవర్తించడం మంత్రి గారు. ఇందాక పాయింట్లో మీరు జోగి రమేష్ గారు సబ్జెక్ట్ వచ్చింది. జోగి రమేష్ గారు మీరే కావాలనే ఇక్కడి నుంచి బయటకు పంపించారు వేరే చోటకి మీ స్థానం కోసమని ప్రధానంగా విమర్శలు ఆయన మాట్లాడాడు, బయట కూడా విమర్శలు. ఎవరు రమేష్ గారు మాట్లాడారా? కాదు కాదు ఉమామహేశ్వరరావుకి ఏదైనా మాట్లాడతాడండి, దానికి అతనికి అద్దు ఆపలేదు కదా. తన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. వెనక ఒక బ్యాండ్ మేళం ట్రూప్ ఉంటుంది, ఇతను మాట్లాడగానే వాళ్ళు అందుకుంటారు. ఇతను తానా అంటే వాళ్ళు తందానా అనుకుంటా క్రమంగా ఒక విష ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. అదేం పెద్ద మనం పట్టించుకోవాల్సిన అంశం కాదు. జోగి రమేష్ గారికి నాకు రాజకీయ విభేదాలు వైరుధ్యాలు ఏవీ లేవు. కేవలం పార్టీ నిర్ణయానుసారం పార్టీ 2014 ఆయన ఇక్కడ పోటీ చేయమంది పోటీ చేశారు, దురదృష్టవశాత్తు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, 2009లో రాజశేఖర రెడ్డి గారు పెడన్ టికెట్ ఇస్తే గెలిచాడు, 2014లో ఇక్కడ తీసుకొచ్చినందువల్ల ఓడిపోయాడేమో, కాబట్టి మళ్ళీ పెడనే పంపిద్దాము అని కొన్ని సమతూకాల దృష్టిలో వారి నిర్ణయం. పార్టీ నిర్ణయం మేరకు ఎవరైనా నడుచుకోవాల్సిందే. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కోమటి సుధాకర్ గారికి మైలవరం నియోజకవర్గ పర్యటనకు వచ్చి 2 చోట్ల సీట్లు ప్రకటించారు. చివరి నిమిషంలో సుధాకర్ గారిని తీసేసి నీకు టికెట్ ఇచ్చారు. దాన్ని ఏం చెప్తావు నువ్వు? అంటే నువ్వు పోరాటంలో ముందుకు వచ్చావా, లేదా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నావా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ కోమటి సుధాకర్ గారి దగ్గర కానీ? ఇది అతని ద్వంద్వ నీతికి ద్వంద్వ ప్రమాణాలు. ఇప్పుడు ఈ ద్వితీయ శ్రేణి నాయకుల కొనుగోళ్లు కొంచెం బాగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి బాగా జరుగుతున్నాయి. ప్రధానంగా మైలవరం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆ విమర్శలు బాగా వస్తున్నాయి సార్. మంత్రి గారు కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాడు, కొనుగోళ్ల పర్వానికి తెరదీశాడు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళటానికి నాకు తెలిసినంతవరకు అయితే ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే అతని అధికారాంతంలో అతనికి ఏమి జరగబోతా ఉందో ప్రజలందరూ గ్రహించారు. మా నాయకులు ఏ అధికారం లేకుండా ఈ శాసనసభ్యుడు మంత్రి లేకపోతే ఈ కాంట్రాక్టులు వర్క్లే లేకుండానే వాళ్ళు ఇంతకాలం ఉన్నారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, మా ప్రభుత్వం రాబోతూ ఉంది. ఇతను ఓడిపోయే సమయంలో ఎవ్వరూ జరగలనుకుంటే ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు జరిగినా ఈ ఎన్నికల ముందు జరిగే సాధారణ ప్రక్రియ తప్పితే దానికి పెద్ద విశేషమైన ప్రాధాన్యత లేదు. మీరు కూడా దాని మీద బాగా దృష్టి పెట్టారని చెప్తున్నారు. అంటే ఒకటి, అధికార పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఇంతకాలం అక్కడ వాళ్ళతో కలిసి ఉండి ఈరోజు నా దగ్గరికి అధికార పార్టీలో ఉన్న మంత్రిని కాదని వస్తున్నారంటే అతని దగ్గర ఉన్న డబ్బుకి నా డబ్బుకి పోలిక లేదు. అతనికి నాకంటే డబ్బు పరంగా ఎన్నో రెట్లు ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, అయినా అధికారం ఉండి కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. అతను కాదని నా దగ్గరికి వస్తూ ఉన్నారంటే అతని మీద వ్యతిరేకత వస్తున్నారు తప్పితే నా డబ్బు చూసి రావట్లేదు వాళ్ళు. డబ్బు పరంగా కొనుగోలు జరపాలంటే అతనితో నేనైతే పోటీ పడతానని నేను అనుకోవట్లా. రేపు రాబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా ఖర్చు పెట్టబోయేది దేవినేని ఉమామహేశ్వరరావు. నగ్న సత్యం, అది వాస్తవం. పెట్టి ఓడిపోబోయే తొలి వ్యక్తి కూడా అతనే. కానీ మీరే ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒక 100 కోట్లు టార్గెట్గా పెట్టుకుని మైలవరం అసెంబ్లీని ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నారు కృష్ణప్రసాద్ అని ప్రచారం. ఆ దేవినేని ఉమామహేశ్వరరావు చేయించే ప్రచారాల్లో అది ఒక భాగం. అంతేగాని అసలు అతనికి ఈరోజు అతనే చెప్తున్నాడు కదా 70,000 కోట్ల రూపాయల విలువైన పనులు చేయించాను నేనని చెప్పి. కాంట్రాక్టర్లు ఎంతమంది, సబ్ కాంట్రాక్టర్లు, అంతా ఆయన వైభోగం. ఆర్థికంగా ఇప్పుడు ఎలక్షన్ అంటే ఆయనకు పండగ. ఎందుకంటే ఆయనకు 100-150 కోట్లు చందాలు వస్తాయి. దాంట్లో నుంచి 100 కోట్లు 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెడతాడు, మిగతా ఆయనకి వేసుకుంటాడు. అది ఆయనకి సంబంధించిన అంశం. మా దగ్గర అట్లాంటి విచ్చలవిడి నిధులు ఏం లేవు. నేనేది చేయాలన్నా నాకు ఏ కాంట్రాక్టరో లేకపోతే ఇంకొకళ్ళు తెచ్చే చందాలు ఎవరు ఏదన్నా మేము ఇక్కడ రాజకీయాలు ఎదుర్కోవాలంటే నా ఆస్తులు పాస్తులు అమ్ముకొని తెచ్చి నేను పెట్టాలి. ఆ రకమైన వాతావరణమే లేదు. కోట్లు తెచ్చిపోయేమి పెట్టట్ల. అతని మీద ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పట్ల ఉన్న సానుకూలత, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం, నా మీద ఉన్న విశ్వాసంతో మా పట్ల ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు కొంచెం నిరుత్సాహమైన కేడర్ అంతా ఉత్సాహంగా పనిచేస్తారు. అంటే డబ్బులు ఏం భారీ స్థాయిలో ఏం ఖర్చు పెట్టట్లేదు సార్. అతను పెడతాడు, మీరు చూస్తారు. జరుగుతున్నది చూస్తున్నారు, జరగబోయేది చూస్తున్నారు. జరగబోయేది ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీగా ఖర్చు పెట్టబోతున్నది మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. మీకు ఈరోజే చెప్తున్నా, మళ్ళీ మీరు చూసుకోండి 80 రోజుల తర్వాత ఖచ్చితంగా ఓడిపోయే బాటలో మొదటి వ్యక్తి అతనే ఉంటాడు. నోటిఫికేషన్ రానియండి, తెలుస్తుంది అతనికి. ఈ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ ఏంటి సార్? అసలు పోలీసులకి డబ్బులు ఇచ్చారని, కవర్లు ఇచ్చారని, అసలు ఇందులో ఉన్న వాస్తవం ఏంటి? మేము ఏదన్నా విమర్శలకి క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్తానండి. నేను ఎన్నో పర్యాయాలు మీటింగుల్లో చెప్పాను, ప్రభుత్వాధికారులను ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇతను, నా ఫ్లెక్సీలు ఉంచడానికి వీల్లేదని, బ్యానర్లు ఉంచడానికి వీల్లేదని, నా గందరగోళం అది అందరికీ తెలిసిందే. అన్ని మీడియాలు కవర్ చేశారు ఆ అంశాన్ని. ఇదే క్రమంలో అతను తనకు నచ్చిన పోలీసు వాళ్ళని ఇటీవల కాలంలో ఏ కారణం లేకుండా సీఏని పంపించి, కొత్త సీఏని, అట్లాగే ఎస్ఐలందరినీ సొంత టీంని ఏర్పాటు చేసుకున్నాడు.
దానికి ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో అతను విచ్చలుడిగా డబ్బు ఖర్చు పెట్టి మా కార్యకర్తలను వీళ్ళందరినీ బయటికి రాకుండా గట్టిగా బలవంతం చేసి ఉంచేదానికోసం ప్రయత్నం. గడిచిన జనవరిలో జరిగిన జన్మభూమిలో పురగొట్ట అనే ప్రదేశంలో పట్టాల పేరుతో ఇతనేంటి ఈ 4-5 మాసాల నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు 2009లో భూసేకరణ జరిపి 9.5 ఎకరాలు ప్రజలకు పట్టాలు ఇవ్వడం కోసం సిద్ధం చేశారు. ఆ జరిగే లోపల వారు చనిపోయారు. అప్పటి నుంచి ఆ భూమి అలాగే ఉండిపోయింది. ఇతను శాసనసభ్యుడిగా తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా ఆ భూమి పట్టాలు ఇవ్వడానికి కూడా ఇతనికి ధైర్యం లేదు, ఇవ్వాల. సరే, పురగొట్ట అనే ప్రదేశాన్ని ఎంచుకొని దానికి పట్టాలు ఇవ్వాలనే చెప్తా దానికి రోడ్లు గీడ్లు వ్యవహారం ఇదంతా చేసుకుంటా, కానీ దానికి కావలసిన కనీస పర్మిషన్లు ఏమీ తీసుకురాకుండా కేవలం జవాబు పత్రాలని చెప్పి పెట్టి ఒక మోసానికి తెరలేపితే నేను జన్మభూమిలో వెళ్ళి ఇది నిజమైన పట్టాలు కావు, పట్టాలని చెప్పి అర్ధరాత్రి 11:30కి పంపిణీ చేయడం ప్రారంభించారు. ఎన్టీ రామారావు గారి జయంత వర్ధంతి జరిగిందండి. వర్ధంతి కార్యక్రమం రోజు అర్ధరాత్రి పూట ఇవ్వటం మొదలెట్టారు. సరే, తెల్లారి కలెక్టర్కి ఇది చేస్తే వారుండి తప్పు, అది పొరపాటు, మా వాళ్ళు ఇవ్వకూడదు, అది పొరపాటు ఇచ్చారని చెప్పారు. అయినా మేము జన్మభూమిలో ప్రజలకు ఆ వాస్తవాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవటం ఇదంతా జరిగింది. ఈ భూమిలో ఉన్నటువంటి కలప కూడా 1 కోటి రూపాయలు విలువైన కలప ఏ శాఖ వారి అనుమతి లేకుండా, ఫారెస్ట్ వాళ్ళది కానీ, రెవెన్యూ వాళ్ళది కానీ, ఇరిగేషన్ వాళ్ళది కానీ లేకుండా వీళ్ళు అమ్మేశారు. నేను ఆ రోజు జన్మభూమికి వెళ్ళి చెప్పబోతే పోలీసు వాళ్ళు నన్ను అడ్డుకొని సభకు రానివ్వకుండా నానా రభస అయిపోయింది. సరే, ఆ తర్వాత మా వాళ్ళు నేను తెల్లారి 12వ తారీఖు ఏం చేశాను, 11 జన్మభూమి జరిగింది. 12వ తారీఖున మైలవరం పోలీస్ స్టేషన్లో మా నాయకులతో కంప్లైంట్ ఇప్పించాను. దేవినేని ఉమామహేశ్వరరావు మీద, అతని ప్రధాన అనుచరుడు యలమంచిలి శ్రీనివాసరావు, వీళ్ళిద్దరూ కలిపి ఇతని డైరెక్షన్లో అతను కొట్టించి అమ్మాడు. చిన్నపిల్లడికి కూడా తెలుసు, మైలవరంలో యలమంచిలి శ్రీని దగ్గరుండి ఆ కలపంతా కొట్టించి అమ్మాడు అని చెప్పి 100 లారీలు అమ్మేశాడు. దాంట్లో ఫారెస్ట్ ఉందనటానికి నిదర్శనం ఏంటంటే మామిడి చెట్లు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆక్షన్ వేస్తూ ప్రతి సంవత్సరం 1,50,000 ఆ 310 మామిడి చెట్ల మీద ఆదాయం వస్తుంటే అది 90% ఇరిగేషన్ డిపార్ట్మెంట్, 10% ఆ గ్రామ పంచాయతీకి షేర్ చేసుకునేటట్టుగా కోర్టు వారి దృష్టిలో పెట్టి జరుగుతూ ఉంది. అక్కడ కోర్టులో వేసిన డిక్లరేషన్లో కూడా ఈ చెట్లు ఎన్ని విలువైన కలపన్న సంగతి రికార్డ్ అయ్యింది, అందరికీ తెలిసిన విషయం. ఆ కంప్లైంట్ నేను ఇప్పించాను కోపంతో. 11వ తారీఖు జన్మభూమిని మేము అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు ఉన్న మా నాయకులు, మా ముఖ్యులందరి మీద కేసులు కావాలని చెప్పి బనాయిస్తూ వచ్చారు. నా మీద మైలవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిస్తాడు ఈ కృష్ణప్రసాద్ అని చెప్పి నా అనుచరులందరి మీద పెట్టించారు. పెట్టించేటప్పుడు ఉన్నారా లేరా అని చూడకుండా మా నాయకులు లిస్టులు తయారు చేయించి ఆ లిస్టుల ప్రకారం కేసులు పెట్టడం మొదలెట్టారు. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి డబ్బులు ఎర చూపించాడని చెప్పిన మాగంటి వెంకటరామారావు వాస్తవంగా 10వ తారీఖు కిడ్నీలో స్టోన్స్ అడ్డుపడి అతనికి పెయిన్ వచ్చి విజయవాడలో ఒక కిడ్నీ కేర్ సెంటర్లో జాయిన్ అయ్యి 10 రాత్రికి హాస్పిటల్లో చేరి 11వ తారీఖు ఆపరేషన్ చేయించుకున్నాడు. 11, 12, 13 3 రోజులు అతను హాస్పిటల్లోనే ఉన్నాడు. చాలామంది వెళ్ళి చూసి వచ్చారు కూడా, అతను పరామర్శించి వచ్చారు. వీళ్ళు ఈ లిస్టుల ప్రకారం కేసులు పెట్టే క్రమంలో ఉన్నారా లేరా అని చూడకుండా ఈ మాగంటి వెంకటరామారావు మీద కూడా కేసు నమోదు చేసి దాంట్లో 2 వర్గాల కేసులు పెట్టారు. ఒక వర్గం ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వాళ్ళ మీద ఆ సభను అడ్డుకోవడం, ధర్నా చేయటం ఇట్లాంటివి చేశారని. నాకు సంబంధించి నందిగామ నియోజకవర్గం నుంచి వస్తున్న మా సొంత మనుషులు, మా అభిమానులు, మా కుటుంబ సన్నిహితులు ఉన్న వాళ్ళందరినేమో పోలీసులను థ్రెటన్ చేశారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసుల మీద దాడి చేశారని, ఇట్లా 2వ రకంగా కేసులు పెట్టారు. పోలీసులు కవర్లు ఇచ్చారు. ఏనండి, వెంకటరామారావు ఆపరేషన్ చేసుకున్న సంగతి మర్చిపోయారు. లిస్టులు పెట్టి లిస్టుల ప్రకారం టిక్కులు కొట్టుకుంటే కేసులు బుక్ చేశారు కదా. ఫిబ్రవరి 4వ తారీఖున మైలవరం నుంచి ఒక కానిస్టేబుల్ వెంకటరామారావు దగ్గరికి వచ్చి, ఇదిగో ఆ రోజు 11వ తారీఖు జరిగిన గొడవలో నీ మీద 41A కింద నోటీసులు ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఇతను గొడవ పెట్టుకున్నాడు వచ్చిన కానిస్టేబుల్తో. అసలు నేను ఆ రోజు ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉంటే నేను కేసులో ఉండటం ఏంటి, నా దగ్గరికి రావటం ఏంటి అని చెప్పి ఇతను నిలదీసి మాట్లాడితే వెంటనే అతను కానిస్టేబుల్కి ఏమైంది, ఇదేంట్రా లేకుండా మన వాళ్ళు లిస్టుల ప్రకారం పెట్టారని చెప్పి రియలైజ్ అయ్యి ఇవ్వాల. కానీ మావాడు ఫోన్తో ఫోటో తీసుకున్నాడు ఆ లిస్ట్ మొత్తం. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఎట్లా బాబు నేను లేనిది ఎందుకు పెట్టారంటే మీరు వెళ్ళి సిఐ గారితో సార్ కలిసి విషయం చెప్పండి అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. తర్వాత నాకు ఈ రామారావు ఫోన్ చేసి ఇట్లా జరిగింది, కానిస్టేబుల్ వచ్చాడు, నా పేరు కూడా ఆ కేసులో ఇరికిచ్చారు, ఇదిగోండి లిస్ట్ అని ఫోటోలు చెప్పాడు, నాకు చూపించాడు. చెప్తే నువ్వు రేపు పొద్దున్న డిఎస్పీకి కలిసి ఇట్లా నేను లేనండి అని చెప్పి రమ్మని చెప్పి చెప్పాను. 5వ తారీఖు ఉదయం
ఈ వెంకటరామారావు సిఐ నిన్న వచ్చి నోటీసులు ఇవ్వబోయిన కానిస్టేబుల్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సిఐ గారు ఎక్కడ ఉన్నారంటే, సిఐ గారు జీ కొండూరు వస్తున్నారు, ఇప్పుడు ఏదో పైకి వెళ్తే ఇక్కడ అవుతారంట రా అని చెప్పాడు. అయితే జీ కొండూరు అంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి జీ కొండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇల్లు అక్కడ ఎస్ఐని కలిసి, ఏంటండి సిఐ గారు వస్తున్నారు ఇట్లా చెప్పాడు కానిస్టేబుల్ అంటే, రావట్లేదు సిఐ, ఇక్కడికి వచ్చే సమాచారం నాకేం లేదు, మైలవరంలోనే ఉంటారు, మైలవరం కలవని చెప్పాడు. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి మైలవరం వెళ్ళాడు. మైలవరం ఎస్ఐని కలిస్తే అతను చెప్పాడు, ఇప్పుడు ఇక్కడికి వస్తున్న సమాచారం లేదు, కనుక్కో అంటే ఫోన్ చేశాడు సిఐ గారికి. సిఐ ఉంటే నేను బందోబస్తుకి బందర్ వెళ్తున్నాను, సీఎం బందోబస్తుకి, ఫోన్ చేసి నాకు రేపు వచ్చి కలువు అని చెప్పాడు. అయిపోయింది, అతను వెనక్కి తిరిగి వచ్చేసాడు. నేను యాదృచ్ఛికంగా అదే 5వ తారీఖున డిఎస్పీ గారికి కాల్ చేశాను, నూజివీడ్ డిఎస్పీ, ఈ పరిదంతా ఉండే డిఎస్పీకి చేసి, సిఐ గారు ఏకపక్షంగా కేసులు పెడతా ఉన్నాడు, సిఐ మా వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నాడని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు ఏమన్నారంటే, నేను తప్పకుండా పర్సూ చేస్తానండి, డిఎస్పీతో సిఐతో మాట్లాడతానని నాకు డిఎస్పీ గారు చెప్పుకున్నారు. ఏమైందో ఏంటో 6వ తారీఖు నేను గొల్లపూడిలో డోర్ టు డోర్లో ఉంటే, ఒక ఇంట్లోకి వెళ్ళి నేను పాంప్లెట్ ఇస్తుంటే ఆ ఇంటి ఆవిడ, అదిగోండి మీ గురించే టీవీలో ఏదో వస్తుందని చెప్తే నేను కూడా అక్కడే చూసి ఆశ్చర్యపోయి, సాయంత్రం 6 గంటల ప్రాంతాల్లో ఇప్పుడు చూశాను. వెంటనే దిగొచ్చి ఇక్కడి నుంచి ఇమీడియట్ విజయవాడ వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టాను. నేను నిన్న డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సిఐ ఇదంతా చేశాడు. దీంట్లో తగు విచారణ చేసి కనుక మా మీద అనవసరపు ఆరోపణలు చేసిన వాళ్ళ మీద అని చెప్పి చెప్పాం. ఎందుకంటే ఈ వెంకటరామారావు, అతని పేరు అబ్బాయి అంటారు, అసలు పేరు ఆ వెంకటరామారావు, కానీ ఎవరికి వెంకటరామారావు అంటే తెలియదు. ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడు. కనిపిస్తానుంది, చేతుల్లో కవర్ లేవు, లోపల కవర్ ఇస్తున్నట్టు ఎక్కడ లేదు, ఫోన్లో లేదు. మైలవరం ఎస్ఐ దగ్గరికి వెళ్ళి లోపల ఎస్ఐ అంటే మాట్లాడాడు, వెంటనే వచ్చాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన ఈ ఎస్ఐ చెప్పాడు, నేను స్టేషన్లో లేదని చెప్తే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కవర్ అయిపోతే జీ కొండూరు ఎస్ఐ కవర్ అయిపోతే జీ కొండూరు ఎస్ఐ అరిస్తే అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. మైలవరం ఎస్ఐ పోలీస్ స్టేషన్కి వస్తే లేడు. ఇంటికి వస్తే ఇంటి దగ్గర నాకు కవర్ అయిపోతే నాకు లచ్చ అయిపోతావు అని చెప్పి నేను పెద్దగా అరిచి పట్టుకోబోతే ఇదిలించుకొని పారిపోయాడని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పాడు. విలేకరులు అడిగారు, పోలీస్ స్టేషన్లోనా, బహిరంగ ప్రదేశంలోనా, ఇంట్లోనా అని. లేదు, నా ఇంటికి వచ్చి నాకు ఇగిపోతే పట్టుకోబోతే పారిపోయాడని చెప్పాడు. సరే, తర్వాత నేను అసలు ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది చెప్పండి, పోలీస్ స్టేషన్లో కలిశానని చెప్పాడు. వీళ్ళు ఎన్ని లాజిక్లు మర్చిపోయి దొంగ కథ అల్లి ఇదంతా కేవలం ఉమామహేశ్వరరావుకి వెళ్ళింది. డబ్బులు అంతా కథ అల్లారండి. దానివల్లే ఇంత ఈ ఉమామహేశ్వరరావు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా కథల్లి కృష్ణప్రసాద్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి లేని కోడ్, ఎన్నికల కోడ్ అసలు ఇంకా రాకముందే ఎన్నికల నిబంధనలు కూడా పెట్టి 171 సమ్ సెక్షన్స్ కింద పెట్టి కేసులు బుక్ చేశారు నా మీద, వెంకటరామారావు మీద. నేను తెల్లారి ఉదయం అక్కడ ధర్నా ఇదంతా చేసి అసలు ఎస్ఐ రాకపోకల మీద సీసీటీవీ ఫుటేజ్, అలాగే ఈ అబ్బాయి వచ్చినప్పుడు చేతిలో కవర్లు ఏమైనా ఉన్నాయా, మీరు టీవీలకు రిలీజ్ చేసిన వాటిలోనేమో డబ్బులు లెక్క పెడుతున్నట్టు ఇక్కడ దాకా ఉంది, లోపలికి పోలీస్ స్టేషన్లో వస్తున్నాడు చొక్కా ఇక్కడికి ఉంది, ఆ చేతులకి ఈ చేతులకు సంబంధం లేదు. వీటన్నిటి మీద డిమాండ్ చేసి గొడవ చేస్తే పై అధికారులు స్పందించి విచారణ జరిపి వెంటనే 3 ఎస్ఐలు, ఒక సిఐ, డిఎస్పీ, ఇంతమంది అధికారుల్ని వీఆర్లో పంపించారు. నేను మొదటి నుంచి చెప్పా, అధికారులు ఎవరైనా మీ పని మీరు చేసుకెళ్ళండి, మేము న్యాయం చేయమని అడిగేవాళ్ళం తప్పితే మిమ్మల్ని డిమాండ్ చేసేవాళ్ళం కాదు. అసలు లేని ఎన్నికలు, ఇంకా సమీపించిన ఎన్నికలు పోయిన నెల 5వ తారీఖు నాడు మేము లంచాలు నోటిఫికేషన్ రాలా, ఇంకా ఎలక్షన్ 2 నెలలు ఉంటాయో 3 నెలలు ఉంటే ఇస్తాము అని ఒక కట్టుకదల్లి మంత్రి ఉమామహేశ్వరరావు అబాసు పాలయ్యాడు. ఎందుకంటే ప్రతిసారి లేని ఆరోపణలు అన్నీ చేసుకుంటూ నా మీద విరుచుపడే ఉమామహేశ్వరరావు ఈ విషయంలో ఇంతవరకు నోరు మెదపల, తేలుగుట్టిన దొంగలాగా ఉండిపోయాడు, అధికారులను అన్యాయంగా బలి చేశాడు. అతను ఆ ఎస్ఐ పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే మీకు చిన్నపిల్లడికి కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎందుకంటే అతను అన్ని అబద్ధాలు చెబుతున్నాడు అని. పాపం అతను చెప్పడం ఇష్టం లేదు, లేని అబద్ధాలు, కానీ ఇతను ఆదేశించాడు కాబట్టి భయపడే విషయాలు చెప్పి అనవసరంగా వాడందరూ ఖచ్చితంగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో మా వాహనాలు వెళ్తుంటే వాళ్ళే డబ్బులు తీసుకొచ్చి పెట్టి వాటినే మళ్ళీ రైడ్ చేసినట్టు పట్టుకున్నట్టు కృష్ణప్రసాద్ నగదు మూటలో తరలిస్తా ఉన్నాడని ఇట్లాంటి కథలు ఎన్నో వెళ్తారో మనం ఊహించలేం. ఖచ్చితంగా అయితే మటు జరిగి తీరుతాయి, ఎన్నో జరుగుతాయి. ఇతను ముందు నుంచే ప్రచారం చేసుకొస్తున్నాడు, ప్రశాంతంగా ఉండే మైలవరం నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ వచ్చి జన్మభూమి సభలో గోడ దూకపోయాడు, లేకపోతే అలజడులు చేయబోతున్నాడు, ఫ్లెక్సీలు కట్టి ఆందోళనలు చేపిస్తున్నాడు. ఇది కావాలని అనమాట, ప్రశాంతంగా ఉన్న మైలవరంలో అలజడులు అతను ఆ మాట 1కి 10 సార్లు చెప్పిస్తున్నాడు అతను అనుచరగణంతో, అంటే అతను ఏదో చేపించడానికి సిద్ధపడ్డాడు. ఆ చిన్న సంఘటన ఏదో జరిపించగానే నా మీద రుద్దడానికి ప్రయత్నం. ఓవరాల్గా ఏం సార్, ఇప్పుడు తెలుగుదేశం కొత్త సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టింది, వాళ్ళు గత 15-20 రోజుల నుంచి మాదే అప్పర్ హ్యాండ్ అనే ఫీలింగ్లో ఉన్నారు, గెలిచామనే ధీమాతో కూడా ఉన్నారు.
ప్రధానంగా ఏం చెప్తారు దీని మీద? దేవినేని ఉమామహేశ్వరరావు నేను గెలుస్తున్నానని ఇంట్లో పండుకోమనండి, వాళ్ళందరూ కూడా గెలిచిపోతున్నామని హాయిగా పండుకోమనండి, మాకేం బాధ లేదు. లేకపోతే వచ్చి ప్రచారం చేసుకోమనండి, మాకేం బాధ లేదు. ఎందుకంటే వీళ్ళకంత గెలుస్తాం అనే ధైర్యం ఉన్నవాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో 3 రత్నాల్లో దొంగిలించరు. వాళ్ళకి భయం లేకపోతే వాళ్ళు ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు భయపడకపోతే 6 నెలల బట్టి రోడ్లు ఇవన్నీ వేయించడు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వం భయపడకపోతే ఈరోజు ఎంత ఉరుకులు పరుగులు పెట్టరు. రైతు రుణమాఫీ చేస్తామని ఈ రోజు వరకు రుణమాఫీ చేయకపోగా, రైతుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టి 1000 రూపాయలు చొప్పున అకౌంట్లు వేయటం, ఆడవాళ్ళకి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చేయకపోగా ఈరోజు 10,000 పసుపు కుంకుమ కింద ఇస్తామని చెప్పటం, ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపుచ్చే కార్యక్రమాలు. ప్రభుత్వ డబ్బులతో ప్రజల ఓట్లు కొనుక్కోవాలనే ఎత్తుగడలు. ఇది ప్రజలు గమనించలేదని వాళ్ళ జబ్బలు చరుచుకొని మా గొప్ప అని వాళ్ళు చెప్పుకుంటే, అంటే పెన్షన్స్ ఒకటి డ్వాక్రా ఒకటి కొద్దిగా ఎఫెక్ట్ ఉందని ప్రధానంగా అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారి పదవీ కాలం చివరిలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో వేయిస్తానంటే విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 ఇచ్చి అమలు చేసి చూపించారు. కానీ తదుపరి వచ్చిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా సేమ్ దాంతో పోల్చదగ్గ సంఘటన. మీరు 4 సంవత్సరాల 10 మాసాలు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నప్పుడు ఎన్ని అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ సరిపోదని చెప్పిన ఎద్దేవా చేసిన మీరు చివరి 2 మాసాల్లో ఇచ్చి, లేకపోతే నువ్వు మైలవరం నియోజకవర్గంలో ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంటే 5 ప్లేసుల్లో టెంట్లు వేసి నువ్వు అన్న క్యాంటీన్లను పెట్టి నడుపుతా ఉన్నావు అంటే కేవలం ప్రజలను పిచ్చోళ్ళు అనుకొని మీరు చెప్పిందల్లా వాళ్ళు నమ్ముతారు అనే భావన మీ లోపల ఉంది. కేసీఆర్ గారు అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేశారంటే ఆయన 1 సంవత్సరం ముందు నుంచి రైతు బంధు కానీ ఇతరతర కార్యక్రమాలు అమలు చేసి నిరూపించుకొని ఆయన ప్రజల ముందుకు వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏ పథకాలు అయితే చెప్పారో అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేశారు. వీరులు 600 హామీలు ఇచ్చి ఈ రోజు వరకు, ఇప్పుడు నిన్న వాళ్ళ మేనిఫెస్టోలో కొత్త మేనిఫెస్టో వేసాం. 2014లో మేనిఫెస్టోలో మేము ఏమైతే ప్రకటించామో ప్రతి అంశాన్ని మేము అమలు చేసాం, ప్రజలకి మేలు చేశామని చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదించుకున్నారు. దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. వాటిలో మీరు ప్రధానంగా ప్రస్తావించిన 12 అంశాలే మీరు పూర్తి చేయని వాళ్ళు కొత్త మేనిఫెస్టోకి వెళ్ళటం, ఉన్న మేనిఫెస్టోలో దానికి మేము చేసామని తీర్మానించుకోవడం హాస్యాస్పదం. ఫైనల్గా మీరు కడప నుంచి మనుషులు తీసుకొస్తామని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ తండ్రి గారు కూడా మాట్లాడారని చెప్పారు. దాని మీద ప్రధానంగా విమర్శలు వచ్చాయి, దాని మీద ఏమంటారు? నేనేం మాట్లాడలేదండి. మా నాన్నగారు అతనితో మాట్లాడతా యథాలాపంగా ఒకళ్ళు రికార్డ్ చేస్తున్నాను అనుకున్నప్పుడు 100 విషయాలు మాట్లాడుకుంటాం. ఆ రకంగా ఒక వ్యక్తితో ఏదో సాధారణ మాట్లాడుతూ ఉంటే దాన్ని ఏదో పెద్ద భయపడిపోయినట్టు, ఏదో పెద్ద గోండాలని, కడపలో రాయలసీమలో మీకు నాయకులు లేరా, మీకు గోండాలు లేరా, నేను తెస్తే మీరు దేరా, ఇవన్నీ పిచ్చి మాటలండి. లేని విషయాలని అనవసరపు ప్రాధాన్యత కల్పించి సొంత మీడియాలో దాన్ని విష ప్రచారానికి వాడుకోవడానికి పనికి వస్తుంది. మీరు మీ వైఖరి, మీ కపటత్వం ప్రజలకు తెలుస్తుంది తప్పితే ఇక్కడేమి. ఫైనల్గా చెప్పడం, మీ విజయం ఎలా ఉండబోతుంది మైలవరం? 100% నేను గెలుస్తా, సమస్య లేదు. ఎందుకంటే నీ పనితీరు 10 సంవత్సరాలు గమనించారు, నీ యొక్క కపట వ్యవహారాలందరూ ప్రజలు గమనించారు. ఎన్నికలు సమీపిస్తున్న ముందు నీ వైఖరి ఏంటి, ఎన్నికలు సమీపిస్తున్న తర్వాత నీ వైఖరి ఏంటి, ముందు నీ భావన ఏంటో ప్రజలందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో పునర్విభజన జరుగుతుంది. కొత్త నియోజకవర్గానికి వెళ్దాం. 2 సార్లు నందిగామలో ఉన్నాను, మళ్ళీ పునర్విభజన జరిగే అదృష్టం కొద్దీ మైలవరం వచ్చాను. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇక నేను ఇక్కడ చల్లని కాణీ లాంటి వాడిని, ఇంకో నియోజకవర్గానికి వెళ్దాం అనుకొని పునర్విభజన జరక్క ఈ 6 మాసాల బట్టి నేను వచ్చి నువ్వు తప్పక ఈ 6 నెలల బట్టి ఉరుకులు పరుగులు పెడతా ఉన్నాడు. అది ప్రజలు గమనించారు. ఖచ్చితంగా నేను గెలుస్తాను. అతని ధోరణి, అతని వ్యవహార శైలి కారణం, అలాగే అతని డబ్బున్నా ఎన్నున్నా అతని కళ్ళల్లో, అతని మొహంలో ఓటమి భయం మైలవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు చూశారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. నాకు భయం లేదు, బెరుగు లేదు. మా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. నేను మా నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తా. దేవినేని ఉమామహేశ్వరరావుకు బుద్ధి చెబుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. ఇది ఇవాల్టి ఐ కౌంటర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.